గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయి. నువ్వు బెదరకు. పని ప్రారంభించడానికి మాటలు మానేసి ప్రయోగాలు చేయడం ప్రారంభించాలి. ఆశావాది మాత్రమే తన కష్టకాలంలో ఒక అవకాశాన్ని వెతుక్కుంటాడు మిత్రమా. జీవితంలో నీ కలలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు. నీ ఆత్మవిశ్వాసం, నీ శక్తి, నీ కృషే నీ విజయానికి దారి తీస్తుంది మిత్రమా. జీవితంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరగవచ్చు. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? లేదు కదా. అలానే సమస్యలను తొలగిస్తూ తప్పిస్తూ జీవించాలి, అంతే. నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే నిన్ను అవమానించిన వారికి, నిన్ను అవహేళన చేసిన వారికి ఒక చెప్పు దెబ్బ లాంటిది. అంటే అది నీ విజయం. నీ విజయం మాత్రమే. తెలుసుకో మిత్రమా. నువ్వు ఏమి సాధిద్దామనుకున్నావో అది సాధించకపోతే లైఫ్ నీకు ఏమిస్తుందో అదే తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆలోచించుకో. ఇకనైనా లేచి నీ గమ్యం కోసం, నీ లక్ష్యం కోసం పోరాడు. నీ లక్ష్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసినంత కాలం అది వెనకబడుతూనే ఉంటుంది. ఓడిపోయానని నిరాశ చెందకు. ఓటమి నుంచే గుణపాఠం నేర్చుకో. నీ లక్ష్యాన్ని దాని నుంచే దారిని మలుచుకో. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచిని వెతికే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఆలోచించండి. నీ టైం అయిపోయిందని బాధపడకు. ఇప్పుడే లేచి వెంటనే స్టార్ట్ చేయి. నీ పనిని డబుల్ హార్డ్ వర్క్ చేసి మొదలుపెట్టు మిత్రమా. ఇది నువ్వు మారాల్సిన టైం. ఇది నువ్వు కష్టపడే టైం. ఇది నువ్వు గెలవవలసిన టైం. ఇది నీ టైం. గుర్తుంచుకో మిత్రమా. నీకు వచ్చిన ప్రాబ్లంని తట్టుకోగలిగితే తట్టుకో, అంతేగాని వేరే వాళ్లకు కంప్లైంట్ చెయ్యకు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. సమయం ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు మిత్రమా. ప్రతిసారి యుద్ధాన్ని నువ్వు కోరుకోవు, కానీ ప్రతిసారి యుద్ధం నిన్ను కోరుకుంటోంది. తెలుసుకో. ఈరోజు నువ్వు ఎంత కష్టపడతావో రేపు నువ్వు అంత సుఖపడతావు. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ. ఈ 3 ఉన్నవారు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. నిర్లక్ష్యం చేస్తున్నంత కాలం నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. నీకు ఏది ఇష్టమో, ఏది ఆసక్తో అదే చెయ్యి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని నువ్వు ఒకరు చెప్పింది చేయకు. ఒకరు చెప్పిన దాంట్లో నీకు ఏకాగ్రత ఉండకపోవచ్చు, కానీ నీ ఇష్టంతో చేసే పనిలో మాత్రం ఏకాగ్రత ఖచ్చితంగా ఉంటుంది మిత్రమా. జీవితంలో నీకు ఏదైనా కావాలంటే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా నువ్వే దాన్ని సంపాదించుకో.